విజయవాడ హైవేని అభివృద్ధిని కాంక్షించిన ఆలోచనతో ఈరోజు చౌటుప్పల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి నాంది పలికేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది. ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి హై రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కనుగొని మిన్నంటి విధంగా విజయవాడ హైవే ప్రాంతాన్ని కూడా అభివృద్ధికి వాటిని అందంగా తీర్చిదిద్దే విషయంలో ఈరోజు చర్యలు చేపట్టబోతా ఉంది. ఎక్కువగా పారిశ్రామికంగా అభివృద్ధిని సాధిస్తూ ఉంది. మార్కెటింగ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. అది ఏదైతే కావాలని కోరుకుంటా ఉన్నారో ఆ ప్రాంత వాసులందరూ కూడా మంచి లాభదాయకంగా ఉండేటటువంటి ఉపయోగం ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నా. ఆ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్ క్యాడర్ కానీ, తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, అక్కడ తర్వాత ఇండోర్ స్టేడియం లాంటివి కానివ్వండి, తర్వాత అక్కడ పబ్లిక్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, గతంలో దూరంగా ఉండే ఇప్పుడైతే ఒక పారిశ్రామిక అభివృద్ధి చెందిందో దానికంటే కూడా మిన్నంటి విధంగా చౌటుప్పలను అభివృద్ధిని కాంక్షించే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేయబోతుంది. ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, రాళ్ళు, పిచ్చుకలు తప్ప ఏమీ ఉండేవి కావు. భూములు సాగుకు యోగ్యంగా ఉండేవే కావు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గల దండుమల్కాపురంలోని ఆ కొండల ప్రాంతం ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కుగా రూపుదిద్దుకుంది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో కాలుష్య సమస్య లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అవుతున్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. మరి ఆ కొండల ప్రాంతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? గుట్టల ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ఎలా జరిగింది? ఇలాంటి అంశాలతో పాటు ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కు పూర్తి వివరాలను తెలిపే కథనం ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం పరిశ్రమలకు నిలయంగా మారింది. రాజధానికి సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం దేశంలోనే తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కును దండుమల్కాపురంలో ఏర్పాటు చేసింది. 2019లో పార్కును ప్రారంభించారు. టీఎస్ఐఐసి ద్వారా సుమారు 1,886 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో దాదాపు 552 ఎకరాలను ఎంఎస్ఎంఈలకు గాను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య టిఫ్కు కేటాయించారు. ఇందులో దాదాపు 594 కాలుష్యరహిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 2,000 కోట్ల పెట్టుబడి పెట్టగా మరికొన్ని ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. కాగా 120 ఎంఎస్